పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. వైల్డ్ కార్డ్స్ గా 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫైట్ స్టార్మ్ గా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టిన తర్వాత హౌస్ హాట్ గా ఉంది. లేట్ గా అయినా లేటెస్ట్ గా ఎంట్రీ అంటే ఇదే అని ప్రూవ్ చేశారు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన 3 అమ్మాయిలు. వచ్చిన రోజు నుంచి హౌస్ లో ఏదో ఒక గొడవ పడుతూనే ఉన్నారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన దివ్యల మాధురి మాత్రం ప్రేక్షకులను షో ముందు కట్టిపడేసేలా గొడవలకు కాలు దువ్వుతుంటే, ఆయిషా మాత్రం ముందుగానే కొందరిని టార్గెట్ చేసుకుని మరి వారి పని పడుతోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో సంజనాతో కలిసి హౌస్ లో ఉన్నవారిపై మాధురి ఓ ప్రాంక్ గొడవను ప్లాన్ చేసింది. ప్రాంక్ మొదలు పెట్టినప్పటి నుంచి సంజనాపై ఓ రేంజ్ లో ఫైర్ అయింది మాధురి తిట్ల దండకానికి వణికిపోయిన సంజన ఇదంతా జస్ట్ ప్రాంక్ అంటూ దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే మాధురి దివ్యను టార్గెట్ చేసినట్లుగా ప్రేక్షకులు అనుకుంటున్నారు. కారణం, మొదటి రోజు నుంచి మాధురి దివ్యతో ప్రతి విషయంలోనూ గొడవ పడుతూనే ఉంది. దివ్యను నెమ్మదిగా మాట్లాడినా మాధురి మాత్రం ప్రతి చిన్నదానికి రెచ్చిపోయి మాటలు వదిలేస్తోంది. తను బిగ్ బాస్ రూల్స్ పాటించనని, తనకు నచ్చినట్లు చేస్తానని, అది ఎవరికైనా నచ్చకపోతే హౌస్ నుండి వెళ్లిపోవాలని వార్నింగ్ కూడా ఇస్తోంది. అంతేకాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలానే కండిషన్స్ పెట్టింది. రాత్రి తను నిద్రపోయే సమయంలో ఎవరు మాట్లాడొద్దని, ఇకలు పక్కపక్కలు ఉండకూడదని, సైలెంట్ గా ఉండాలని, ఎవరి వల్లైనా తన నిద్ర డిస్టర్బ్ అయితే ఊరుకోనని ఖరాఖండిగా చెప్పింది. అయితే ఈ వార్నింగ్ ని రీతు విమర్శించింది. మీ రూల్స్ పాటించడానికి మేము రాలేదని, కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే పాటిస్తామని గట్టిగానే సమాధానమిచ్చింది. మాధురి ఇన్ని రూల్స్ పెడుతుంటే కెప్టెన్ ఏం చేస్తున్నారని బయట ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.